పార్వతి. ఏం చేస్తుంటారు మీరు? మేము అడ్డమైన పనికోతున్నాం. ఇక్కడే మాది, ఇక్కడే బస్సు, ఇల్లు ఇక్కడే ఉంది. సో మరి ఇప్పుడు ఓట్లు వస్తున్నాయి, ఉప ఎన్నిక వస్తా ఉంది. ఏంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, పథకాలు ఇచ్చినామంట? ఇవ్వలేదు. ఇగో ఇట్లా ఎవరు ఇవ్వలేదు, ₹1 కూడా ఇవ్వలేదు. 2000 పింఛన్ అన్నాడు కేసీఆర్, చేసిండు. 2000 చేసిండు, అవే నడుస్తున్నాయి. బియ్యం అన్నాడు, సన్న బియ్యం, దొడ్డు బియ్యం పాలిసి పట్టించి మాకు ఇస్తున్నాడు. అవి వండితే బురద బురద అవుతుంది, అన్నం తిన్నికి పోతే గట్టి అవుతుంది. మరి మేమేం సన్న బియ్యం ఇస్తాను, అందరు సంతోషంగా ఉన్నాం అంటాను కదా రేవంత్ రెడ్డి. ఏమో మాకు తెలియదు, ఎవరు అనలేదు సార్. గో మీకు దండాలు పెడతాం, గో మీకు దండాలు పెడతాం. 2 తులాల బంగారం అన్నాడు, అప్పుడు ఓట్లు వేసేటప్పుడు వేసినాం, గెలిపించినాం చూద్దామని. మరి 2 సంవత్సరాల నుండి పింఛని ₹1 ఉడక వేయలే. ఉండాక ఇప్పుడు వాళ్ళకి ఓట్లు లేకపోతే ఇవ్వమని చెప్పేసి అంటారు. ఏం చెప్తారు ఏంది ఇయ్యారు ఇక్కడ? ఓట్లు లేకపోతే పథకాలన్నీ బంద్ చేస్తా అంటారు. ఆయన ఏం చేయలే పథకాలు, ఆయన ఏం చేయలే పథకాలు. ఆయన కేసీఆర్ ఏం చేసిండు, లేడీస్కు పెళ్ళిళ్ళు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నప్పుడు కళ్యాణ పథకాన్ని అన్ని చేసిరు, కిట్ ఇచ్చిర్రు, అన్ని ఇచ్చారు, అన్ని చేశారు. మాలాంటి అనాథలకు, మా మొగుళ్ళు లేని వాళ్ళకి పింఛన్లు ఉడికి ఇచ్చిండు, అన్ని చేసిండు. ఇట్లా మా కొడుకులు కొట్టి మేము ఇట్లా బాధలు పడుతుంటే ఉడక మాకు చూసిండు అన్న. కానీ ఈయన వచ్చి మాకు ఆడలు మొగలు వచ్చి ఇట్లా వాళ్ళతోడికి ఎవరు పట్టించుకుంటున్నారు. మరి ఏంది మా పరిస్థితులు చెప్పండి, ఎందుకు వేయాలి మేము ఓటు చెప్పు? నీకు వేసినాము 2 సంవత్సరాలు, ₹1 మాకు మొగుళ్ళకి ఇచ్చినావా? ఇయ్యలే. మేము ఎందుకు ఇచ్చిండ? ఇయ్యలే. ఖాళీ బియ్యం ఫ్రీ అన్నాడు, ఆ సన్న బియ్యం అన్నాడు. ఆ సన్న బియ్యం ఎట్లుంటాయి తెలుసా? వంపితే గంజి ఇట్లా మొత్తం ఇట్లా గడ్డ గడ్డ అయిపోతే ఎట్లా తింటాం చెప్పు? సన్న బియ్యం అంతే. బియ్యానికి బియ్యం అత్తుకొని అల్ల మెరికలు అవి అన్నం ఏరేసుకొని జాల పడితే నూకలు. ఫ్రీ బస్ ఇస్తున్నాడట. ఫ్రీ బస్ ఇచ్చిండు, కానీ కొట్టుకోవడే. మొగలలాక రోజు పోతామా, ఏదో పని ఉంటే పోతాం అంతే. రోజు కాదు, మేము పని చేసుకుంటాం. బీఆర్ వాళ్ళు వచ్చి మాకు పనులు లేవు. అక్కడ ఉంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ వాళ్ళు రాలే, అక్కడ దేశంలో ఇక్కడ రాలేదు. ఇప్పుడు మాకు పనులు లేవు. ఏం చేయలేదు అంటాడు మరి రేవంత్ రెడ్డి. ఎవరు చేయలేదా? ఆయన చేసిందా మాకు, ఆయన చేసింది మాకు న్యాయం అంతే. ఆయన రావాలి అంతే. అది మాత్రం కట్టు. నాకు కన్ను ఒట్టే చెప్తున్నా, కొడుకు కొట్టిండు, నేను చెప్తున్నా నా కొడుకు మాలేసిన కాబట్టి మేము వేసేది ఆయనకే. కారే వస్తేనే చచ్చిపోయిన గోపినాథ్ అన్న చెల్లె అని ఇట్లా భుజం మీద చేయేస్తాడు. కానీ ఈయన ఇంతవరకు గెలిచిండు. ఒక్కరు ఈయన ఇట్లా చెల్లె అని ఇట్లా చెయ్యలే. ఆయన కుక్కర్లు వంచిండు, ఉండు కుక్కర్లు వంచిండు, బతుకమ్మ చీరలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిండు, అన్ని మంచిండు. ఈయన వచ్చి ఏం చీర ఇచ్చిండు? పాత ఇవి చినిపోయిన చీరలు కట్టుకుని ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిండు అడుగు. లీడర్లకు కాళ్ళ లోపల లోపల వంచుకున్నాడు. లేదు, ₹1000 కట్టాలా, వేసిపోతున్నారు. మరి 500 300 కరెంటు అన్న, కరెంటు ఫ్రీ అన్నాడు. మళ్ళీ కరెంటు కడుతున్నామా బిల్లులు? ఇప్పుడు నేను ₹1000 కట్టాలా? నా మీటర్ కట్ చేసి ఇప్పుడు గెలిపిస్తే ఇవన్నీ చేస్తా అంటాను. మరి ముందు చేయనప్పుడు, ఇప్పుడు మొక్కనే ఎదిగినప్పుడు పెద్దగా మనకు మొక్క ఇస్తే ఏమని లాభమా చెప్పు? నీ పేరేందమ్మా? అమ్మ నా పేరు ఎమ్ములచ్చమ్మ. వీళ్ళకు కుమారాలకు తెలుసు. ఎమ్ములచ్చమ్మ వాళ్ళ పార్టీ. నేను ఎవరు కోటేస్తావు మరి? సరే ఓట్లు వస్తున్నాయి కదా మళ్ళీ ఇవే ఓట్లు. నాది 317 నా బూతు. ఈసుపు కూడా అవతల. ఇప్పుడు 3 పార్టీలు, అటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇదే పువ్వు గుర్తుకే వేస్తాం. అవును నాయన, నిన్న మొన్న తిరిగినాము. లక్ష్మణ్, సత్తి, సాయి, గోశాలు అందరు చూసిండ్రు. నా డబ్బులు రేవంత్ రెడ్డి ఇచ్చే పథకాలు మీకు అందుతున్నాయా? అందలే నాన్న, అందలే. మాకు వాడు ఇయ్యాలకున్నా వీడికి ఎన్ని మాటలు కడతబాదుల అప్లికేషన్లు ఇచ్చేసిన పింఛన్ల గురించి కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన ఇంతవరకు లేవు నాయన. అమ్మ దేవుని తోడు. 4000 ముసలోళ్ళకి 4000 కాదు, అవి వేస్తానన్నాడు, అవి వేయలే.
ఏమి లేవు. కరెక్ట్ మాట ఇది అయితే. ఏమి ఉండే యాభై ఇయ్యలే, గ్యాస్ ఇయ్యలేదు, ఫ్రీ గ్యాస్.